ఎప్పుడు కూడా దేవుడి వాక్యాన్ని ఇష్టంతో వినాలి. కష్టంగా వింటే వచ్చినందుకు నీకు ఆశీర్వాదం ఉండదు, దేవుని బట్టి దీవించబడే ఉండవు. చూడండి, ఇక్కడ మనం కోడి మాసం కష్టంగా ఇష్టంగా చెప్పాలి, చెప్పండి మన అన్నీ కూడా మనకి ఇష్టమైన వస్తువులు ఇష్టంగా తిన్నప్పుడే ఒంటికి పట్టి మంచి ఆరోగ్యతున్నట్లుగా దేవుడి వాక్యాన్ని ఇష్టముతోనూ ఆసక్తితో వినాలి. దేవుడి స్తోత్రం. గమనించాలి, నేటి దినాల్లో 100కి 90 కుటుంబాలు ఒక మాట చెప్తూ ఉంటారు, మేము ఎప్పటి నుంచో దేవుని వెంబడిస్తున్నాం కానీ మా జీవితాల్లో బాగుపడలేదండి, మా కుటుంబాలు వెంబడిస్తున్న దేవుడి ద్వారా ఆశీర్వాదం చూడలేదండి, మేము 20 సంవత్సరాల నుంచి దేవుని వెంబడిస్తున్న మా బతుకుల్లో మార్పు రాలా, మా కుటుంబాలు దీవించబడలేదని నేటి దినాల్లో కడవర దినాల్లో 100కి 90 కుటుంబాలు బాధతో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు. దేవుడి స్తోత్రం. మీరందరూ కూడా దేవుని వెంబడిస్తున్న ఎందుకు వారి జీవితాలు ఆశీర్వాదం చూడలేదు అని రాత్రి మనం ఆలోచన చేయాలి. 20 సంవత్సరాలు దేవుని వెంబడిస్తున్న ఆ కుటుంబాలు అనుకున్న స్థాయికి ఎందుకు అభివృద్ధి చెందటం లేదు, ఎందుకు వారి జీవితాలు ఉన్నతమైన స్థానంలో ఉండలేకపోతున్నాయి? ఇది దేవుని నమ్ముకొని దేవుని వెంబడిస్తున్నా కష్టాల నుంచి బయటకు రాలేక, బాధల నుంచి బయటకు రాలేక ఇంకా ఎందుకు దేవుని వెంబడించే కుటుంబాలు వారు కలిగిన కష్టాలతోనే వారి జీవన యాత్ర వెళుతుంది అని రాత్రి మనం బాగా ఆలోచించవలసిన వారుగా మనం ఉన్నాం. దేవుడి స్తోత్రం. ఒక్కసారి బైబిల్ గ్రంథంలో వాక్య ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి వార్త 19వ అధ్యాయం 27వ వచనం ధ్యానం చేసుకుందాం. పేతురు ఇదిగో మేము సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించడమే గనుక చాలు. దేవుడి స్తోత్రం. చదవబడుతున్న వాక్యాలు గమనిస్తూ ఉంటే దేవుని వెంబడించే వారి జీవితాలు లోకంలో మనకి అలవాట్లయితే ఉన్న వారి సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించాలి. నేటి దినాల్లో చాలా మంది జీవితాలు దేవుని వెంబడిస్తున్న లోకములో ఉన్న కొన్ని అలవాట్లు దాచుకునే వెంబడిస్తున్నారు. దేవుని వెంబడిస్తున్న విడిచిపెట్టకూడని కొన్ని దాచుకునే వెంబడిస్తూ ఉన్నారు. అందుకే వారి జీవితాలు దేవుడి చేత ఆశీర్వాదం చూడలేక, దేవుడి చేత మేలు చూడలేక ఏడ్చే కుటుంబాలు చాలా కనబడుతూ ఉన్నాయి. కానీ పేతురు ఒక మాటలో ఉన్న పరమార్థాన్ని గ్రహిస్తూ ఉంటే, ఒక వ్యక్తి దేవుని వెంబడించాలంటే, ఒక వ్యక్తి దేవుని నడిచే వ్యక్తిగా మారాలంటే గత కాలములో ఏ అలవాట్లయితే నీకున్నాయో, ఏ చెడు ప్రభావం నీకు ఉందో, ఏ చిత్తత్వం నీకు ఉందో, దేవుడికి నచ్చనివి గత కాలంలో ఏవైతే ఉన్నాయో దేవుని వెంబడించిన తర్వాత వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని వెంబడించాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వెంబడించే ప్రతి వ్యక్తి కూడా గత కాలంలో ఉన్న జీవితాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి, గత కాలంలో ఉన్న అలవాట్లు పూర్తిగా విడిచిపెట్టాలి, గత కాలంలో ఉన్న చూపు పూర్తిగా విడిచిపెట్టి దేవుడికి నచ్చిన వాడిగా జీవితాన్ని మార్చుకొని ఆయన వెంబడించే వ్యక్తులుగా బ్రతుకులు మారాలి. అప్పుడే దేవుడి చేత కుటుంబాలు దేవుని వెంబడిస్తున్నప్పుడు ఆశీర్వాదం చూస్తాయి. దేవుని వెంబడించే కుటుంబాలు బాగుపడతాయి. నేటి దినాల్లో గమనిస్తూ ఉంటే 100 మంది దేవుని వెంబడించేవారుగా ఉంటే 90 కుటుంబాలు దేవుని వెంబడిస్తూనే ఉంటారు, కానీ వారి జీవితాలు గొప్ప మార్పు రాదు. వారి కుటుంబాలు ఆశీర్వాదం చూడలేరు, వారి బతుకుల్లో మేలు చూడలేరు. వారు ఎప్పుడు కూడా దేవుని వెంబడిస్తున్న కష్టాల్లోని జీవితాలు ఉంటాయి. దేవుని వెంబడిస్తున్న సంవత్సరానికి 6 సార్లు హాస్పిటల్ తిరుగుతూనే ఉంటారు. దేవుని వెంబడిస్తున్న పాడులో కానీ, పంటలో కానీ, వ్యవసాయంలో కానీ ఒక్క ఆశీర్వాదం కూడా చూడకుండా ఉంటారు. వారు పలుకుతున్న మాట, 20 సంవత్సరాల నుంచి దేవుని వెంబడిస్తున్నా మాకేంటని బతుకులు తెల్లారతలేదు, మా జీవితాలు దేవుని వెంబడిస్తున్నా గత కాలంలో ఏ రోగాలతో ఏడ్చామో ఆ రోగాలతోనే ఏడుస్తున్నాము, గత కాలంలో ఏ అప్పులతో ఉన్నామో ఆ అప్పులతో ఏడుస్తున్నాము, గత కాలం ఏ సుఖమైతే మా జీవితానికి లేదో 20 సంవత్సరాలు దేవుని వెంబడిస్తున్న సుఖమలేని జీవితం అయిపోయిందని లోపల దేవుని వెంబడిస్తున్నాము
అనుకున్న వారు ఏడుస్తారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వెంబడించేందుకు నీ జీవితం మారలే తెలుసా? సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించవలసిన మనిషి కొన్ని చెడు దాచుకొని వెంబడిస్తూ ఉండాలి. లోకంలో ఉన్న కొన్ని అలవాట్లు దాచుకొని దేవుని వెంబడిస్తున్నారు. కొన్ని అలవాట్లతోనే ప్రభుని వెంబడిస్తున్నారు. ఒక పక్క దేవుని వెంబడిస్తూ ఉంటారు, ఒక పక్క తాగుతూ ఉంటారు. ఒక పక్క దేవుని వెంబడిస్తారు, ఒక పక్క బూతులు మాట్లాడుతూనే ఉంటారు. ఒక పక్క దేవుని వెంబడిస్తారు, సిద్ధాంతులు పోతూనే ఉంటారు. ఒక పక్క దేవుని వెంబడిస్తారు, ముహూర్తాలు చూస్తూనే ఉంటారు. అందుకే వారి జీవితాల్లో ఎక్కడ తీసిన గొంగలే అక్కడే దేవుడు స్తోత్రం. అందుకే దేవుడు వాక్యం అంటే పేతురు, అయ్యా మీ సమస్తాన్ని విడిచిపెట్టాను తండ్రి, నీవు మాకు పరిచయం కాక మునుపు, నీ వాక్కు మాకు తెలియక మునుపు, సత్యం మాకు అర్థం కాక మునుపు, నీ వెలుగు మాకు కనబడక మునుపు, నీవు చీకటిలో ఉన్నాము, లోకంలో ఉన్నాము, లోక అలవాట్లో ఉన్నాము. కానీ ప్రభువా నీవు మాకు తెలిసిన తర్వాత, నీ సత్యం అర్థమైన తర్వాత, నీ మార్గాన్ని కోరుకున్న మేము సమస్తాన్ని లోక అలవాట్లు విడిచిపెట్టి పూర్తిగా వదులుకొని నిన్ను వెంబడిస్తున్నాము తండ్రి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి వాడికి మాత్రమే దేవుడి చేత ఆశీర్వాదం ఉంటుంది. అటువంటి వాడు మాత్రమే దైవ దేవుళ్ళు పొందుకుంటారు. వారి జీవితానికి మాత్రమే దేవుడు తోడు ఉంటాడు తప్ప సగ జీవితం లోకంలో పెట్టి సగ జీవితం ప్రభువుకి అప్పగించి మాటి మాటికి వేషధారిగా ఉంటే ఎన్నాళ్ళు దేవుని వెంబడిస్తున్నా, ఎన్నాళ్ళు దేవుడి సన్నిధిలో కూర్చున్నా, ఎన్ని ఉపవాసాలు చేసినా నీ బతుకు ఏడుతూనే ఉండదు తప్ప ఒక్క ఆశీర్వాదం కూడా వారు చూడలేరు. ఇలాంటి వారు ఎంతో మంది లోకలు ఏడుస్తూ ఉన్నారు. ఎంతో మంది వారి మాట గమనిస్తూ ఉంటే మేమందరికంటే ముందు దేవుణ్ణి నమ్ముకున్నామండి, ఇంకా పూరు గురుసులను బతికెడుతూ ఉన్నాం. కొత్తగా నమ్మేవారి జీవితం నాకంటే వెనకాల దేవుడు నమ్మి వెంబడిస్తున్నాడు, వాన్నే దేవుడు దీవించాడండి. మాకు దేవుడు అన్యాయం చేశాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కొత్తగా నమ్ముకున్న వాడు జీవితాన్ని మార్చుకొని చెడుని విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి, గతకాల అలవాట్లు విడిచిపెట్టి పూర్తిగా లోకంలో ఉన్న వాటిని వదులుకొని సజీవమైన దేవుడు నమ్మి ఆయన వెంబడించేవాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు దయ వారి జీవితంలోకి వచ్చాడు. నువ్వెలా ఉన్నా? పూర్తిగా లోకాన్ని విడిచిపెట్టి దేవుని వెంబడిస్తున్నావా? పూర్తిగా నీ అలవాట్లు వదులుకున్నావా? పూర్తిగా నీ చెడు మానుకున్నావా? పూర్తిగా నీ బూతులు మానుకున్నావా? పూర్తిగా వంట చూపులు మానుకున్నావా? అవన్నీ పూర్తిగా మానేస్తే నువ్వెందుకు నా పేదరికలో ఏడుతావు? నువ్వెందుకు లోకంలో చప్పులతో ఏడుతావు? సంవత్సరం 6 సార్లు నువ్వెందుకు హాస్పిటల్ పోతావు? దేవుడు నమ్ముకున్న వాళ్ళ జీవితం పచ్చగా ఉంటుందని దేవుడు వాక్యం సెలవిస్తుంది. నేటి దినాల్లో మనుషులు దేవుని వెంబడిస్తున్నా, నువ్వు దేవుని నమ్ముకున్నావని చెప్పుకున్నా కష్టాలు తీరక, బాధలు తీరక, అప్పులు తీరక, రోగాలు పోక ఏడుస్తున్న కుటుంబాలు 100% ఈ లోకంలో కనబడుతున్నారు. దేవుడి స్తోత్రం. వారు దేవుని నమ్ముకోలేనప్పుడు ఏ పూరు గుడిసెలో ఉన్నారో, దేవుని నమ్ముకు 20 సంవత్సరాలు అవుతున్నా అదే కొంపలో ఉంటారు, అదే పూరు గుడిసెలో ఉంటారు, అదే బాధలతో ఉంటారు. కారణం వారు దేవుని వెంబడిస్తారు కానీ సమస్తాన్ని లోకాన్ని వదులుకోరు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కానీ పేతురు పలుకుతున్న మాట ఈ రాత్రికాలం గమనించు. గతకాలంలో దేవుడు పేతుడికి పరిచయం కాక మునుపు ఎన్నో అలవాట్లు ఉన్నాయి, ఎన్నో లోకపరమైన ఆలోచనలు ఉన్నాయి, ఎన్నో తలంపులు ఉన్నాయి. కానీ దేవుడితో పేతురు పలుకుతున్న మాట, నా తండ్రి నువ్వు నాకు తెలియక మునుపు, మీరు నాకు పరిచయం కాక మునుపు, నీ సత్యం నాకు అర్థం కాక మునుపు మేము ఏవైతే అలవాట్లు కలిగి ఉన్నామో, దేనికోసమైతే లోకంలో పరిగెత్తామో అవి సమస్తాన్ని విడిచిపెట్టి ఏం చేస్తున్నామంటే నిన్ను వెంబడిస్తున్నామయ్యా. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అలా వెంబడించే వారి జీవితాల్లో ప్రభు పలుకుతున్న మాట, పునరుద్ధాన బంధు 12 సింహాసనం మీద ఏ సింహాసనం కూర్చొని ఉంటానో నా పక్కన 12 మంది కూడా నేను ఎలాగ అధికారం ఉన్నానో ఆ దేవుని మీకు చెప్తాను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. సగ జీవితం లోకంలో పెట్టి సగం దేవుని వెంబడితే జీవిత కాలం అంతా చచ్చే వరకు దేవుడితో ఉన్నా నీ బతుకులో మార్పు రాదు, కుటుంబంలో మార్పు రాదు, ఆశీర్వాదం చూడలేవు, నెమ్మది చూడలేవు, సంతోషం చూసే వ్యక్తిగా ఏ మనిషి మారలేదు. ఒక దేవుని బట్టి నువ్వు ఆశీర్వాదం కోరుకున్న వ్యక్తివైతే, ఒక దేవుని బట్టి నీ కుటుంబంలో మేలు కోరుకున్న వ్యక్తివైతే, ఒక దేవుని బట్టి ఆరోగ్యాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్న వ్యక్తివైతే, ఒక దేవుని బట్టి నా బతుకు మారాలి
అనుకున్న వ్యక్తి అయితే సక జీవితం దేవుడికి ఇచ్చి సకాల లోకానికి ఇచ్చి వెంబడించే వ్యక్తులు కాకుండా పూర్తిగా నీ జీవితాన్ని ప్రభువుకి ఇవ్వాలి. చూడంత లోకంలో గత కాలంలో ఉన్న ప్రతి అలవాటుని పూర్తిగా వదిలిపెట్టాలి. ప్రతి ఆలోచన లోక తలంపులు విడిచిపెట్టాలి. సమస్త లోక తలంపులు సమస్త లోక ఆలోచనలు విడిచిపెట్టి పూర్తిగా దేవుడికి లోబడే వ్యక్తిగా ఉంటే, పూర్తిగా దేవుడికి జీవితాన్ని ఇచ్చే వ్యక్తిగా ఉంటే, పూర్తిగా నీ చెయ్యి ప్రభువుకు అందించే వ్యక్తిగా ఉంటే అప్పుడు చూస్తావు ఆకాశ దీవుల్లో దేవుడి స్తోత్రం. నమ్ముకున్నావు దేవుణ్ణి వెంబడించావు సగమే. నమ్ముకున్నావు దేవుడిని వెంబడించావు సగమే. దేవుడా కష్టములో ఉన్నావు జీవించుమన్నావు. దేవుడా కష్టములో ఉన్నావు జీవించమన్నావు. చెడులు వదలలేదు, పాపం వదలలేదు, లోకాల వదలే వదిలిపోలేదు. చెడులు వదలలేదు, పాపం వదలలేదు, లోకాల వదలే వదలలేదు. ఒక పక్క జీవుని కోరావు, మరో పక్క చూసావు. ఒక పక్క జీవుని కోరావు, మరో పక్క లోకం చూసావు. ఏ తల్లిదండ్రులైనా కొడుకు వచ్చి అమ్మా నేను ఇప్పుడు ఫుల్గా తాగేవాడిని సగమే తాగుతానంటే ఒప్పుకుంటుందా? దేవుడి స్తోత్రం చెప్పాలా? ఏ తల్లిదండ్రులైనా బిడ్డల జీవితాలు కోరుకుని ఒక తాగుల్లో లోకంలో ఉంటే వారి తల్లి చేతుల్లో వచ్చి అనుకుంటారు ఆ బిడ్డ పూర్తిగా తాగు మానేయాలా అనుకుంటు తప్ప నాన్న సగం తాగు అనదరా. దేవుడి స్తోత్రం. ఒక తల్లి స్థానంలో ఉన్న తల్లి బిడ్డ జీవితంలో పూర్తిగా మార్పు కోరుకొని తనతో ఉండాలని కోరుకుంటుంది. అటువంటి మనసు దేవుడికి లేదా? పూర్తిగా తండ్రి చేతుల్లో ఉండకపోతే కొడుకు సగం తాగితే నచ్చేవాడిగా తండ్రికి ఉంటారా అంటే ఎప్పుడూ నచ్చదు. ప్రతి మనిషిని కూడా దేవుడు దీవించాలని రెండు చేతులు కూడా చాపుకొని కూర్చుంటే మనుషుల జీవితాల్లో దేవుని వెంబడిస్తున్నాము అని పేరుకి మాత్రమే ఉంటున్నారు కానీ వారి అలవాట్లు వాళ్ళవే, వారు తాగుడు తాగుడే, వాడు స్మోకింగ్ స్మోకింగే. ఇటు అది మానరు, ఇటు దేవుని వెంబడించడం కూడా మానరు. దేవుడి స్తోత్రం. అటువంటి జీవితాలు 100 సంవత్సరాలు వారు ఎతుకుతున్నా దేవుడి చేత ఆశీర్వాదాలు చూడలేరు. ఎన్ని సంవత్సరాలు దేవుడు మందిరంలోకి వెళ్ళి 100 పాటలు పాడినా ఒక్క మేలు చూడలేరు. ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, చచ్చే వరకు దేవుడు మందిరంలోకి వెళ్ళినా, జపాలు తపాలు చేసినా నీ బతుకు ఏడుతూనే ఉంది తప్ప ఒక్క మేలు కూడా దేవుడి చేతుల్లోంచి నీవు చూసే వ్యక్తిగా ఉండలేవు. దేవుడి స్తోత్రం. పేతురులాగా నీవు కూడా సమస్త లోకమాలను విడిచిపెట్టి, సమస్త లోక అలవాట్లు విడిచిపెట్టి పరిపూర్ణ వ్యక్తిగా నువ్వు మారి నీ తండ్రి చేయి పట్టుకొని నీ తండ్రితో ఉండి వెంబడించే వ్యక్తిగా మారితే ప్రతి ఆశీర్వాదానికి కూడా అటువంటి వ్యక్తి జీవితానికి దేవుడిస్తాడు. అటువంటి కుటుంబంలో దేవుడిస్తాడు. ఏ వ్యక్తి అయితే సమస్త లోక అలవాట్లు విడిచిపెట్టి దేవుడి చేయి పట్టుకుంటాడో, దేవుడితో వెంబడించే వ్యక్తిగా ఉంటాడో ఆ కుటుంబానికి దేవుడు తోడుగా వస్తాడు. ఆ వ్యక్తికి దేవుడు తోడుగా వస్తారు. మనుషులు చూస్తుండగానే అటువంటి కుటుంబాలు విస్తారమైన దీవుల చేత వారు దీవించబడతారు. దేవుడి స్తోత్రం. ఈనాడు చాలా మంది జీవితాలు
20 సంవత్సరాలు దేవుడిని వెంబడిస్తున్నాం కానీ అదేంటోనండి, ఒక్క మేలు మాకు జరగటం లేదు, ఒక్క దీవెన మాకు రావటం లేదు, మా బ్రతుకుల్లో దీవెన లేదండి. ఏడ్చేవారు కనబడతారు కానీ నా జీవితం కరెక్ట్గా దేవుల్లో ఉందా, నేను కరెక్ట్గా ప్రభుత్వం ఉన్నానా, దేవుని వెంబడించో నేను సగం దేవుల్లో సగం లోకంలో ఉంటున్నానా అన్న ఆలోచన చేయవలసిన మనుషులు ఆలోచన లేకుండానే నువ్వు దేవుని వెంబడిస్తున్నావులే అనుకుంటారు కానీ వారి అలవాట్లు విడిచిపెట్టక, వారి విధానం విడిచిపెట్టక దేవుని వెంబడిస్తూ ఉంటారు. అందుకే దేవుడు వాక్యం అంటుంది, దేవుని వెంబడించే వ్యక్తులు సమస్త లోక అలవాట్లు విడిచిపెట్టి వెంబడించారు, అప్పుడే వారి జీవితాలు దీవించబడతారు. అందుకే పేతుడు పలుకుతున్న మాట, నా తండ్రి మా జీవితాలు కదా లోకంలో ఉండయి, లోక అలవాట్లో ఉండయి, లోక తలంపుల్లో ఉండయి, మాకు ఇష్టమైన మార్గాల్లో పరిగెత్తే వాళ్ళం, ఇష్టమైన వాటిని తాగుతూ ఉండేవాళ్ళం, ఇష్టమైన డాన్సులు వేస్తూ ఉండేవాళ్ళం, ఇష్టాసనం తిరిగేవాళ్ళం. కానీ మాకు సత్యం అర్థమై తండ్రి, వెలుగు చూసిన తర్వాత, నిన్ను చూసిన తర్వాత, నీ మాట చూసిన తర్వాత మాకు సత్యం అర్థమైంది కనుక ప్రభువా, సమస్తమైన మా అలవాట్లు, సమస్తమైన మా చెడు స్వభావం, సమస్తమైన మా దురలవాట్లు, సమస్త లోక పిచ్చి వేషాలు మీరు వదిలిస్తాం తండ్రి, మాకేమిస్తావు? దేవుడి స్తోత్ర. అప్పుడు అడగరా దేవుణ్ణి, సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడి ముందుకెళ్ళి కన్నీరుతో ప్రార్థన చేసి దీచు అని దేవుణ్ణి అడుగు. లోకలవాడు సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడి ముందుకెళ్ళి నాకు ఇవ్వయ్యా అని అడుగు. ఈ చెడలవాట్లు లోక తలంపులని పూర్తిగా వదులుకొని దేవుడి పాదాల వద్దకెళ్ళి నాకు ఇది కావాలయ్యా, సంతానం కావాలి, నా కుటుంబానికి మేలు కావాలి, నా బిడ్డలకు భవిష్యత్తు కావాలి, నాకు మంచి ఆరోగ్యం కావాలి అంటే నువ్వు నమ్ముకున్న దేవుడు మౌనంగా ఉండగానే పేతురుతో మాట్లాడిన దేవుడు మీ అందరితో కూడా మాట్లాడి జవాబిస్తారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఒక భగవంతుడి చేతుల్లో ఒక మనిషి దీవించబడాలంటే మనిషిని దేవుడు ఎలా అయితే కోరుకున్నాడో అలా ఆమె ముచ్చోలాగా మారి దేవుడి చేతులకు రావాలి. ఏ తల్లిదండ్రుల బిడ్డల జీవితాలు ఆనుముచ్చలాగా ఉండాలని కోరుకుంటారు కానీ సగ ముచ్చలాగా ఉండి సగ ఎడ్డు కొంబరలాగా చూడకూడదు. దేవుడి స్తోత్రం. ప్రతి బిడ్డ కూడా పరిపూర్ణంగా మారి నీతిమంతుడిగా ఉండి, యథార్థవంతుడిగా ఉండి, చెడు లేనివాడిగా కూతురు కొడుకు ఉండాలని ఏ తల్లిదండ్రులను కోరుకుంటే ఆ కొడుకు ఆ విధానంలో ఉంటే, ఆ కూతురు ఆ విధానంలో ఉంటే అప్పుడు ఆ కూతురు కొడుకు అడుగుతూ ప్రతి కార్యక్రమాన్ని కూడా తల్లిదండ్రులు సంతోషంతో చేస్తారు. దేవుడి స్తోత్రం. దేవుడు కూడా మనిషి జీవితాన్ని కూడా కోరుకుంటూ ఉన్నారు. కానీ దేవుని వెంబడించే వారి జీవితాలు సగం లోకంలో ఉండి, సగం దేవుడితో ఉండి, దేవుని వెంబడిస్తూ కూడా లోక కార్యక్రమాలు వదిలిపెట్టక, లోక అలవాట్లు వదిలిపెట్టక దేవుని వెంబడిస్తూ ఉంటే దానివల్ల నీకేంటి ప్రయోజనం? దానివల్ల ఆశీర్వాదం చూడగలవా? దానివల్ల మేలు చూడగలవా? దానివల్ల ఆరోగ్యం పొందుకోగలవా? దాన్ని బట్టి నీ కుటుంబం బాగుపడగలదా అంటే దేవుడి వాక్యం అంటుంది, నువ్వు కన్ను మూసే వరకు ప్రార్థన చేస్తున్నా, నేను కన్ను మూసే వరకు ఉపవాసంతో ఉన్నా, నీ చెడు వదలకుండా దేవుడు చెయ్యి పట్టుకోవడం అసాధ్యం. దేవుడి ద్వారా మేలు చూడడం అనేది అసాధ్యం. అప్పుడు కూడా దేవుడి స్తోత్రం. మత్తయి 23వ అధ్యాయము, మత్తయి 23వ అధ్యాయము 27వ వచనం ధ్యానం చేసుకుందాం. అయ్యో అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, సున్నము కొట్టిన మీరు సున్నము కొట్టిన సమాధుల పోలి ఉన్నారు. వెలుపల అవి బయటకి శృంగారం ఎంతో అందముగా ఉంటాయి, ఆగపడను గాని లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కళ్యాణము సమస్త కల్మషముతో నిండి ఉన్నది. చాలు. దేవుడి స్తోత్రం. ఎప్పుడైనా మన ఊరి చివరి సమాధుల చోట నేను మర్చిపోతూ ఉంటా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. రంగులు వేసి పెయింట్లు వేసి కూడా తప్ప సుందరంగా ఉంటావు, కానీ లోపల ఉన్న దినద చూస్తూ ఉంటే స్మెల్లతోనూ వాసన చుడిపిన విధానం ఉంటుంది. నేటి దినాల్లో కూడా చాలా మంది బతుకులు కూడా అటువంటితో వాటిని పోస్తున్నారు. పైకి భక్తుడిగా ఉండి, ఘనంగా పాటలు పాడే వ్యక్తిగా ఉండి, తప్పట్లు కొట్టే వ్యక్తిగా ఉండి, ఘనముగా నీ కంఠ మందిరములో మోగించినా నీ లోపల ఉన్న అంతరాత్మ దేవుడికి ముఖ్య. తప్ప దేవుడి స్తోత్రం. హల్లెలూయా. పైకి నీ రూపురేఖలు మార్చుకున్నా, వస్త్రం అలంకరణ మార్చుకున్నా అది దేవుడు చూడర్రా. నీ లోపల ఉన్న గుణాన్ని దేవుడు చూస్తాడు.
ఎంతగా నువ్వు పై వేషధారణ మార్చుకున్నా నీ లోపల ఉన్న మనస్సు దేవుడికి అంగీకారంగా లేకపోతే, ఎంతగా నీ పైన ఉన్న అలంకరణ మార్చుకున్నా నీ ఆలోచన ప్రభుకు అనుకూలంగా లేకపోతే, దేవుడిస్తున్న వాక్యం గమనిస్తూ ఉంటే సమాధులతో మనుషుల జీవితాలు పోల్చారు. సమాధులు కూడా పైకి చక్కగా నిగదలాడతాయి, కానీ వాటి లోపల చూస్తూ ఉంటే అసహ్యం వేస్తూ ఉంటుంది, కంపు కొట్టేవాటిగా ఉంటాయి. నేటి దినాల్లో కూడా మనుషులు మీ భక్తు పరులు చెప్పుకుంటున్నారు, కానీ వారి సందర్భాలు బట్టి భక్తులు జారి లోక మార్గంలో పడిపోయి ఆ మార్గంలో తిరిగి మరలా దేవుడి వద్దకు వచ్చి దేవానికి స్తోత్రం అనే వ్యక్తులు చాలా మంది. కాబట్టి దేవుడి స్తోత్రం. అటువంటి వారి జీవితాలు ఎప్పుడు కూడా దేవుడి ద్వారా ఒక మేలు చూసే కుటుంబాలుగా ఉండవు. దేవుడు వాక్యం అంటుంది, మన పై రూపం ఎలాగైతే నిగనిగలాడుతూ దేవుడికి అంగీకారంగా ఆకారం మార్చుకున్నామో, మన లోపల ఉన్న గుణాలు కూడా అదే రీతిగా ప్రభు కనబడాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వేషధారులైన పరిశుద్ధులారా, మీరు పైకి సమాధి కొట్టబడిన సున్నములాగా ఉన్నారు, కానీ వారి అంతరంగం ఎలా ఉందంట? కంపు కొడుతూ ఉంది. ఎందుకు వారి జీవితాలు దేవుడు మెచ్చుకోలేదు? వారు ఎప్పుడు కూడా దేవుడికి పరిచయం చేసిన వాళ్ళే, ఎప్పుడు కూడా దేవుడి మందిరములో యాజకత్వంలో ఉన్నవారే, ఎప్పుడు కూడా ధూపము దేవుడికి వేసిన వారే. అయితే యేసయ్య వారి జీవితాలు ఎందుకు మెచ్చుకోలేదు? ఎందుకు వారిని వ్యతిరేకంగా ప్రభు మారారంటే, వారు పైకి భక్తి పనులు కనబడుతున్నారు, పైకి దేవుణ్ణి ఆరాధించేవారు కనబడుతున్నారు, పైకి నీతి కలిగిన మాటలు బోధిస్తూ ఉన్నారు, కానీ వారి లోక తలంపు దాచుకుని వెంబడించారు. లోక ఆలోచనలతోనే వెంబడించారు, లోక కార్యాలతోనే వెంబడించారు. వారి వైపు దేవుడు చూసినప్పుడు పలికిన మాట, మీ జీవితాలు సమాధి కొట్టబడని ఎవరంట? సున్నములాగా ఉన్నాయి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితాలు దేవుని మెప్పించేవారుగా ఉండాలి తప్ప మనుషులు మెప్పించడానికి పై రూపాలు మార్చుకొని మన దేవుడి సన్నిధిలో ఉండి మన అంతరంగం అంతా లోకానికి అప్పగించేవారుగా ఉంటే దేవుడి సన్నిధిలో నేను మెచ్చుకునే స్థాయిలో దేవుడు ఉండడు. ఒక మనిషి దేవుడి చేత మెచ్చుకునే స్థాయిలో ఉండాలంటే, దేవుడి చేత మనిషి దీవించబడాలంటే పై రూపురేఖలు మార్చుకొని అంతరాత్మ లోకానికి వదిలేస్తే ఆ కుటుంబాలు దేవుడి చేత ఏమాత్రం కూడా దేవుని చూడలేవు. ఒక మనిషి దేవుడి చేత దీవించబడాలంటే మన పై రూపురేఖలే కాదు, కానీ మన మనసు దేవుడికి అంగీకారంగా ఉండాలి, మన హృదయం ప్రభువుకి అంగీకారంగా ఉండాలి, మన ఆలోచన అంగీకారంగా ఉండాలి, మన చూపు ప్రభువుకి అంగీకారంగా ఉండాలి, మన వినికిడి అంగీకారంగా ఉండాలి. నడక పడక తలంపులు తండ్రికి అనుగుణంగా ఉంటూ లోకాన్ని మరుగు చేసుకుంటే దైవ ఆశీర్వాదాల చేత నీ కుటుంబం అంతా దేవుడు నింపుతాడు. దేవుడి స్తోత్రం. అటువంటి వ్యక్తుల జీవితాలు పంటలో దీవించబడతారు, పాడిలో దీవించబడతారు, వ్యవసాయంలో దీవించబడతారు, ఉద్యోగంలో దీవించబడతారు. ఎక్కడికి వెళ్ళినా వారి జీవితానికి దేవుడు తోడుగా ఉండి అపజయం వారికి లేకుండా, ఏ కీడు వారికి లేకుండా, ఏ ప్రమాదం వారికి లేకుండా, ఏ కష్టం వారికి రాకుండా లోపల బయట ఒకే రీతిగా దేవుని వెంబడించే మనసు కలిగిన వారిగా ఉండి ఇక లోకం వైపు చూడకుండా ఉన్న వారి జీవితాలకు 100 ఏళ్ల పాటు దేవుడు తోడుగా ఉండి ఆస్వాదిస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా నువ్వు దేవుణ్ణి పరిపూర్ణంగా వెంబడించే వ్యక్తివైతే లోకానికి భయపడమాక, కష్టానికి భయపడమాక, పేదరికాన్ని ఎందుకంటే నిజముగా నువ్వు వెంబడించే వ్యక్తివైతే నీ పక్క చుట్టాలు బంధువులు స్నేహితులు అండగా రాకపోవచ్చేమో, కానీ ఏ దేవుడు నిన్ను కన్నాడు, ఏ దేవునికి ఆయుష్కాలం పోయగలడో, ఏ దేవుడు లోకాన్ని సృష్టించాడో ఆ దేవుడు ఆ వ్యక్తి పక్కకి అండగా ఉంటాడు. దేవుడి స్తోత్రం. ఒక మనిషి పక్కకి ఎంతమంది చుట్టాలు ఉన్నా వారి జీవితంలో గొప్ప మార్పు రాదు, వారి కష్టాలు గొప్ప మార్పు రాదు, కానీ ఒక్క దేవుడు మనిషి పక్క తోడు వచ్చేవాడిగా మారితే ఆ మనిషి దరిద్రంలో ఉంటాడా, ఆ మనిషి పేదరికంలో ఉంటాడా, ఆ మనిషి గొడ్డుమోతిగా ఉంటుందా, ఆ మనిషి అప్పుల్లో ఉంటారంటే ఏ మనిషి పక్క దేవుడు తోడుగా వచ్చేవాడిగా మారుతారో వారి దరిద్రం పారిపోతుంది, వారి పేదరికం పారిపోతుంది, సాతాను పరిగెడుతుంది. దైవ దీవుల చేత కుటుంబ లోకంలో యేసు నామములో వర్ధిల్లుతో దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మన దేవునికి తోడుగా రావాలంటే సగం దేవుడు చేపట్టుకొని సగం లోకం చేపట్టుకుంటే ఎలా నీ పక్క దేవుడు తోడొస్తాడో
ఒక పరిశుద్ధాత్మ దేవుని దగ్గర రావాలంటే నీవు పరిశుద్ధుడిగా మారాలి. ఒక నీతి కలిగిన దేవుడు నీ పక్క రావాలంటే నీతి కలిగిన మనిషిగా మారాలి. ఒక యథార్థమైన దేవుడు ఒక మట్టి మనిషి జీవితంలోకి అడుగు పెట్టేవాడుగా మారాలంటే మనిషి యథార్థంగా ఉండాలి. ఒక సత్యమైన తండ్రి నీ పక్క రావాలంటే నువ్వు అసత్యాన్ని వదిలిపెట్టి సత్యమైన దేవుడి స్తోత్రం. అప్పుడే మనిషి జీవితంలో దేవుడు తోడుగా వస్తాడు, అండగా నిలబడతాడు, ప్రతి దినం నీతో మాట్లాడుతూ ఉంటాడు, నేను ఆస్వాదిస్తూ ఉంటాడు. ఏ కొదువ నీకు లేకుండా, ఏ ఇబ్బంది నీకు లేకుండా చల్లని చేతులని కాపాడుకుంటూ, నీ కుటుంబాన్ని కాపాడుకుంటూ, నీ యజమాన్ని కాపాడుకుంటూ, నీ బిడ్డలను కాపాడుకుంటూ, నీ తరతరాలకి తండ్రి అయిన దేవుడు అండగా దేవుడు హల్లెలూయా. కానీ నేటి దినాల్లో 100 మంది దేవుడు నమ్ముకుంటే 10 మంది కుటుంబాలు మాత్రమే పేదరికలు వచ్చి బయటపడుతున్నారు. 10 మంది కుటుంబాలు మాత్రమే రూపురేఖలు గొప్పగా మార్చబడుతున్నాయి. మిగతా 90 మంది కుటుంబాలు ఎందుకు దేవుడు నమ్ముకున్న మార్పు చూడలేకపోతున్నారు, దేవుడు ఎందుకు దీవించలేకపోతున్నారంటే ఈ 90 కుటుంబాలు కూడా లోకాను సమస్త విడిచిపెట్టక, లోక అలవాట్లు విడిచిపెట్టక, లోకములో పూర్తిగా విడిచిపెట్టక ఒక పక్క దేవుడితో ఉంటారు, మరో పక్క లోకంతో ఉంటారు. కనుక ఈ 90 మంది కుటుంబాలు కూడా లోకములోకి దేవుణ్ణి నమ్ముకున్నాము అని కనబడతారు, కానీ బ్రతుకులు మారవు, జీవితాలు మారవు. కన్నీళ్ళలోనే ఉంటారు, కష్టాల్లోనే ఉంటారు, కీసులాట్లో ఉంటారు, దెబ్బలాట్లో ఉంటారు, నష్టాల్లో ఉంటారు, పేదరికలో ఉంటారు. తరాలు గడిచిపోతున్నా, నెలలు గడిచిపోతున్నా, సంవత్సరం గడిచిపోతున్నా ఆ కన్నీరులోనే ఉంటారు, ఆ రోగాలతో ఏడుతూ ఉంటారు, ఆ బాధలతో. కారణం వీరి జీవితాలు సమస్తాలు విడిచిపెట్టి దేవుని వెంబడించకపోవడం. కోటారు దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనం ధ్యానం చేసుకుందాం. అప్పుడు 12 మందిలో ఒకడైన ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళి నేను ఆయన మీకు అప్పగించిన ఎడల ఏమిత్తులను అనేను. అందుకు వారు నాణెములు పూచి వానికి ఇచ్చిరి. అప్పటి నుంచి ఆయనను అప్పగించుటకు తగిన సహాయము కనిపెట్టుచున్నాను. చాలు దేవుడి స్తోత్రం. హూ ఇస్ ది పర్సన్? ఎవరితోనో 3 సంవత్సరాల క్రితమే దేవుడు పిలుచుకొని, దేవుడు కోరుకొని ఆయన వెంబడించే వ్యక్తి ఎన్నో సంవత్సరాలు దేవుడితోనే తిరుగుతున్నాడు, దేవుడితోనే నడుస్తున్నాడు. ఎక్కడికెళ్ళినా దేవుడు పక్కనే ఈ యోధా ఉంటున్నాడు. అద్భుతాలు చేస్తూ ఉంటే పక్కనే ఉన్నాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తూ ఉంటే పక్కనే ఉన్నాడు, చచ్చిన వాడిని దేవుడు లేపుతూ ఉంటే పక్కనే ఉన్నాడు, దెయ్యాలు పట్టిన వాడిని స్వస్థపరిస్తే పక్కనే ఉన్నాడు. ఇంచుమించు 3 సంవత్సరాల పాటు యోధా దేవుణ్ణి వెంబడించారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి ఒక్కసారి యోధా జీవితాన్ని బాగా పరిశీలించాయి. యోధా జీవితం దేవుని వెంబడిస్తున్నా ఎందుకు అర్ధాంతరమైన చావులోకి వెళ్ళిపోయాడు? యోధా దేవుని వెంబడిస్తున్నవాడు ఖచ్చితంగా దేవుని బట్టి దీవించబడాలి కదా. దేవుని వెంబడించే యోధా అపోస్తుడిగా మారి గొప్పవాడి కావాలి కదా. దేవుని వెంబడిస్తున్న యోధా జీవితం శక్తివంతుడిగా మారాలి కదా. కానీ దేవుని వెంబడిస్తున్న యోధా జీవితం ఎందుకు శ్రమంలోకి వెళ్ళిపోయింది? ఎందుకు కష్టాల్లోకి వెళ్ళింది? ఎందుకు బాధల్లోకి వెళ్ళింది? ఎందుకు యోధా జీవితంలో మధ్యలోనే ఉరుపు రచ్చిపోడంటే దేవుణ్ణి వెంబడించేవాడిగా ఉన్నాడు, కానీ లోకములో ఉన్న పిచ్చివాళ్ళంట యోధాకు పోలా. దేవుడి స్తోత్రం. ఒక పక్క ప్రభు ముందే కనబడుతున్నాడు, ఒక పక్క ప్రభుతోనే మోకరించి ప్రార్థన చేస్తున్నాడు, ఒక పక్క ఎక్కడికి ప్రభు వెళ్తూ ఉన్నాడు, కానీ తన మనసు మట్టిగా లోకంలో సగం పెట్టాడు. లోక ఆలోచనలు పోగొట్టుకోలా, లోక తలంపులు పోగొట్టుకోలా, లోకంలో ఉన్న బుద్ధి మానుకోలా, లోకుల అలవాట్లు మానుకోలా. పేరుకు దేవుడు వెంబడిస్తున్నాడు, కానీ యోధా జీవితంలో ఏముందంటే లోకపరమైన జీవితం ఉంది, లోకపరమైన ఆలోచన ఉంది. నా ప్రియమైన దైవజనమ, ఈ రాత్రి కాలం ఒక్కసారి ఆలోచన చేయి. సజీవమైన దేవుడితో వెంబడించిన ఎందుకు యోధా జీవితం
ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళలేదు? ఎందుకు యోధా జీవితం కష్టాల్లో ఉంది? ఎందుకు యోధా జీవితం అర్థాంతరంగా ముగించబడిందంటే, సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించవలసిన యోధ సగ జీవితం లోకానికి అప్పచెప్పాడు. సగ జీవితం అవుతారంట దేవుడి స్తోత్రం. అటువంటి వారు కలిగిన జీవితాలు యోధాకి ఏ స్థితితో పట్టిందో, ఏ ఆశీర్వాదం చూడలేకపోయాడు, ఏ దేవుడు చూడలేకపోయాడు. నేటి దినాల్లో కూడా అటువంటి మనుషులు కూడా యోధాలాగా జీవితాన్ని ముగిస్తూ ఉన్నారు. వారి కష్టాల్లో పడుతూ ఉన్నారు, కన్నీరు వంటి పరిస్థితుల్లో పడుతూ ఉన్నారు. బాధల్లోనే వారి జీవితాలు ముగించబడుతున్నారు. వారి యవన కాలం నుంచి 60-70 సంవత్సరాల వయసు వచ్చినా కష్టాలేమో పట్ట దేవుడి స్తోత్రం. ఒక అమ్మ నాతో అందండి, ఏ ముహూర్తాన్ని మెల్లో తాళి కట్టాడు కానీ నా వయసు 80 సంవత్సరాలు బాబు, ఇప్పుడికి నా కష్టాలు పోలా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమంటూ నేను దేవుడిని నమ్ముకుని, అబ్బో నీకని సీనియర్ పాస్టర్ గారు దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అంటే కష్టాలు తీర్చలేని దేవుడిని నమ్ముకున్నావా? లోటు మాటతో ప్రపంచం సృష్టించిన దేవుడు నీ జీవితాన్ని మార్చడానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రతి మనిషి కూడా సుఖముగా ఉండాలని, ప్రతి కుటుంబం కూడా సుఖముగా ఉండాలని, ఏ మనిషి కూడా అనారోగ్యంతో ఉండకూడదని, ఏ మనిషి కూడా అర్ధాంతర జీవితాలు ముగించకూడదని, తన సుఖాన్ని త్యాగం చేసి లోకములని అందరూ బాగుండాలని దేవుడిచ్చిన వాగ్దానాన్ని పొందుకోలేక ఎందుకు నిలిచిపోయారు తెలుసా? యోధా సగం దేవుళ్ళో ఉన్నాడు, సగంట లోకములో. దేవుడి స్తోత్రం. అందుకే మనుషుల జీవితాలు దేవుని వెంబడించిన వారి తలంపులు మారక, దేవుడు వెంబడించిన వారి ఆలోచనలు మారక, గత కాలంలో ఏ ఆలోచనలు అయితే పిచ్చిందో, గత కాలంలో లోకంలో ఎలాగైతే ఆలోచించారో, గత కాలంలో లోకంలో ఏ అలవాట్లతో ఉన్నాయో అవన్నీ ఇంకా ప్రభుతో ఉన్నా నడిచారు. దేవుడి స్తోత్రం. ఒక నాతో అన్నాడు, పాస్టర్ గారు మారిపోయానండి. దేవుడి స్తోత్రం. అన్నాను, చాలా సంతోషం బాబు. ఒకప్పుడు ఫుల్ కాంగ్రెస్ అండి, అప్పుడు చిన్న తగ్గే. ఏంటది? అది మార్పా, అది మార్పా. మరొకడు కనిపించాడు, పాస్టర్ గారు నీ పూర్తిగా మారిపోనండి. అప్పుడప్పుడు పండగల్లో నీ సత్తంత దేవుడు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి దేవుని వెంబడించిన తర్వాత, ఒక్కసారి ప్రభు నమ్ముకున్న తర్వాత నీవు ఆస్వాదించబడాలంటే పండక్కోసారి వేసేలాగుంటే కోట్రస్ నీవు పావు కోట్ర పెట్టే దాని మార్పు అంటారు. దేవుడి స్తోత్రం. పూర్తిగా నువ్వు వదిలిన ప్రభు వెంబడిస్తే ప్రభు అంటాడు ఖచ్చితమైన మార్పు నువ్వు చూస్తావు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. యోధా దేవుని వెంబడించిన వాడిగా బైబిల్లో కనబడుతున్నాడు. దేవుడు కోరుకొని యోధా జీవితాన్ని ఆస్వాదించాలని, గొప్ప స్థానంలో యోధాను పెట్టాలని, తనంత వాడిగా యోధా జీవితాన్ని చేయాలని, తనకున్న అభిషేకాన్ని యోధాకి ఇవ్వాలని, అపోస్తుడిగా తన జీవితాన్ని మార్చాలని ఎన్నో ఆశలతో, ఎన్నో కోరికలతో, ఎన్నో తలంపులతో లోకములో పనికిరాని యోధా జీవితాన్ని దేవుడు పిలుచుకుంటే, దేవుడు పిలుపుని పట్టు వచ్చి దేవుడు ముందు నటనా జీవితం కలిగి ఉండి దేవుడు మోకరిస్తే మోకరిస్తున్నాడు, దేవుడు ప్రార్థిస్తే ప్రార్థిస్తున్నాడు, నమ్మకమైన వాడిగా కనబడుతున్నాడు. కానీ తన మనస్సు ఎక్కడ ఉందంటే లోకం మీద ఉంది. దేవుడు స్తోత్రం అంటున్నాడు, లోక ఆలోచనలు పరిగెడుతున్నాడు. తండ్రి నీకు వందమంటున్నాడు, లోక కార్యాలు పరిగెడుతున్నాడు. దేవుడు ముందు భక్తి పొడు కనబడుతున్నాడు, కానీ తన అంతరంగం అంతా కూడా పాత జీవితమే, తన మనసంతా కూడా పాత జీవితమే, తన ఆలోచనతో పాత జీవితమే. అటువంటి వారి జీవితంలో ఎక్కడైనా దీవులు చూస్తారా? ఎక్కడైనా మేలు చూస్తారా? ఎక్కడైనా ప్రభువు ద్వారా అభివృద్ధి చెందారా? ఎక్కడైనా దైవ దీవులు పొందుకున్నారా అంటే యోధా జీవితం చూస్తే దేవుడితో ఉన్న ఆశీర్వాదం లేదు, దేవుడితో ఉన్న దీవెన లేదు, దేవుడితో ఉన్న సిరి సంపదలు లేవు, దేవుడితో ఉన్న 100 ఏళ్ళ పాటు ఆయుష్కాలములో యోధా లేడు. దేవుడి స్తోత్రం. ఈ రాత్రి ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఏ తండ్రినైతే నువ్వు నమ్ముకున్నావో, ఏ దేవునైతే నమ్ముకున్నావో, ఏ సర్వాధికారిని నమ్ముకున్నావో, ఆ తండ్రి చేతుల్లో దీవించబడే కుటుంబంగా నువ్వు ఉండాలంటే, గొప్పవాడిగా మారాలంటే,
ఉన్నతమైన స్థాయి కుటుంబాలు ఉండాలంటే, అభివృద్ధిలోకి వెళ్ళాలంటే, నీ కుటుంబం పేదరికం నుంచి బయటికి రావాలంటే, కష్టాల నుంచి బయటికి రావాలంటే, అనారోగ్యం నుంచి బయటికి రావాలంటే, అప్పుల నుంచి బయటికి రావాలంటే దేవుడు కోరుకుంటున్నాడు. అంత భక్తి నాకు వద్దు, పూర్తిగా నువ్వు భక్తి కలిగిన వాడిగా మారి నా చేతుల్లోకి వచ్చే దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఎన్నాళ్ళు లోకంలో ఉన్నా చేపట్టుకుంటావు. నువ్వు లోకంలో ఉన్నంత కాలం చేయి బలంగా పట్టుకోవాలి. లోకాన్ని విడిచిపెడితే, లోక కోరికలు విడిచిపెడితే, లోక బలంపులు విడిచిపెడితే, లోకము నాకొద్దు అనుకుంటే నా చేతుల్లోకి వస్తావు. నా చేతుల్లోకి వచ్చిన తర్వాత నేను పేదవాడిగా ఉంచుతానా, నేను దరిద్రములో ఉంచుతానా, నేను అనారోగ్యంతో ఉంచుతానా, నేను అప్పుల్లో ఉంచుతానా? దేవుడు చేతుల్లో వచ్చిన తర్వాత శక్తి కలిగిన దేవుడు, పరాక్రమైన దేవుడు, జీవము కలిగిన దేవుడు ఎవరి జీవితానైనా ఆయనలాగా మార్చగలడు. దేవుడు స్తోత్రం. దేవుడి చేతుల్లో పెట్టుకోని బ్రతుకు మారిపోతుంది. దేవుడి చేతుల్లో పెట్టుకోని బ్రతుకు మారిపోతుంది. ఆయనే నీ బ్రతుకునే మార్చగలిగిన ఆయనే నీ బ్రతుకునే మార్చగలిగిన దేవుడి చేతుల్లో నీ బ్రతుకు పుడితే నిన్ను కూడా మార్చగలడు. దేవుడి చేతుల్లో నీ బ్రతుకే పుడితే నిన్ను కూడా మార్చగలడు. తనకి రాజీ జీవితం దేవుడి చేతుల్లో పెట్టుకో. రాజులతో దేవుడి చేతుల్లో చేస్తాడు. రెండో రాజుల గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనం చేసుకుందాం. రెండో రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడైన గెహజీ సిరియానైన ఈ నయమానును తీసుకువచ్చిన వాటిని అంగీకరించడానికి నా యజమానికి మనసు లేకపోయిన జీవముతోడు దేవుడితోడు నేను పరిగెత్తుకుపోయి కలుసుకొని ఏదైనా తీసుకుందని అని అనుకున్నాను. దేవుడు స్తోత్రం. గెహజీ జీవితం బాగా పరిశీలన చేస్తూ ఉంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఎలీషా వద్ద శిష్యుడిగా పనిచేస్తూ ఉన్నారు. గెహజీ దేవుడు ఆత్మ కలిగినవాడు, ఆత్మ వరాలు కలిగినవాడు. గెహజీ జీవితాన్ని గమనిస్తూ ఉంటే పంచ పరమన్నాలు గెహజీకి ఇచ్చినా దేవుని బట్టి నాకు వద్దని పంపించేస్తాడు. కానీ ఎన్నో సంవత్సరాల నుంచి ఎలీషా జీవితాన్ని వెంబడిస్తున్నాడు ఈ గెహజీ. శిష్యుడిగా ఉన్నాడు. కొన్ని సంవత్సరాల పాటు భక్తి కలిగిన వాడితో స్నేహం కలిగి ఉన్నా, దేవుడు ఆత్మ కలిగిన వాడితో గెహజీ ప్రయాణమవుతున్నా, ఒక దినాన్న నయమాన్ తెచ్చిన వజ్రాలు బంగారం అంతా కూడా మన ఎలీషా వద్దని చెప్తే వెళ్ళిపోతున్న దేవుడి స్తోత్రం. కానీ గెహజీ అనుకుంటున్నాడు, నా యజమానికి ఆ మనసు లేదు. ఏ మనసు? లోకాన్ని కోరుకునే మనసు. దేవుడి స్తోత్రం. నాకుంది, డబ్బు నాకు కావాలి, బంగారం నాకు కావాలి, వెండి నాకు కావాలని దేవుణ్ణి వెంబడిస్తున్నవాడు, దేవుడు ఆత్మ కలిగిన వాడితో ఉన్నవాడు మనసు పరిశీలిస్తూ ఉంటే ఎన్నో సంవత్సరాలు దేవుడితోనూ దేవుడు ఆత్మ కలిగిన వాడితో ఉన్నా తన మనసులో మట్టిగా దైవ మార్పులు రాలా, దైవ ఆలోచనలు రాలా. లోకములో ఉన్న ధనము కొరకు,
లోకములో ఉన్న బంగారం కొరకు, లోకములో ఉన్న వెండి కొరకు ఏ దైవ ఆత్మ కలిగిన వాడు ఏదైతే వద్దని చెప్పి కాలదన్నడో దానికోసం గెహజీ పరిగెత్తడం దేవుడు స్తోత్రం. హల్లెలూయా. నేటి దినాల్లో కూడా దేవుడు కోరుకోకుండా ఉన్న దానికోసం మనిషి దేవుడితో ఉన్న పరిగెత్తేవాడిగా మారి శాపాన్ని తెచ్చుకొని బలహీనతలు తెచ్చుకొని ఏడ్చే కుటుంబాలు ఎన్నో కనబడుతూ ఉన్నాయి. దేవుడు ఆత్మ కలిగిన వాడు ఆత్మ చేత బోధించబడి అది వద్దురా అని దేవుడు చెప్పబడుతూ ఉంటే, దేవుడితో ఉన్నా దేవుడు ఆత్మ కలిగిన వాడితో ఉన్నా విశ్వాస చెప్పుకున్నవాడు నేను భక్తుపరుణ్ణే అని వెంబడిస్తున్న గెహజీ ఏదైతే దేవుళ్ళ విరోధంగా ఉందో దానికోసం పరిగెత్తడం ప్రారంభించాడు. దేవుడి స్తోత్రం. ఒక పక్క గెహజీ ఎలిసతో భక్తి జీవితంలో ఉన్నాడు, ఒక పక్క భక్తుడిగా దేవుడితో ఉన్నాడు. కానీ లోకంలో ఉన్న పిచ్చి గెహజీకి పోల, లోకంలో ఉన్న కోరికలు గెహజీకి పోల, లోకములో ఉన్న దేవుడికి విరోధమైన ఆలోచనలు గెహజీకి పోల. నా ప్రియమైన దైవజనమా, ఒక్కసారి గెహజీ జీవితం గమనిస్తూ ఉంటే దేవుడితో ఉన్న దేవుడు ఆత్మ కలిగిన వాడితో సాహసం కలిగి ఉన్నా ఎందుకు గెహజీ జీవితం దీవించబడలేదు? ఎందుకు గెహజీ ఆశించబడలేదు? ఎందుకు గెహజీ జీవితంలో శాపం వచ్చింది? ఎందుకు కుష్టి కలిగిన వాడుగా మార్చబడ్డాడంటే పేరుకు దేవుడితో ఉన్నాడు కానీ లోకంలో ఉన్న ఆశలను ఎవరికంట గెహజీలో పోల. దేవుడి స్తోత్రం. ఒక యోధా జీవితం గమనిస్తున్నా, ఒక గెహజీ జీవితం గమనిస్తున్నా, వీరిద్దరు కూడా దేవుని వెంబడించే కేటగిరీలో ఉన్నారు కానీ మనస్తత్వాల జీవితాలు మార్చుకోలేదు. పేరుకు మాత్రమే దేవుని వెంబడిస్తున్నారు కానీ లోకంలో ఉన్న మనిషికి ఏ గుణాలైతే ఉన్నాయో అదే గుణాలు కలిగి ఉండి పైకి భక్తిపరులుగా విశ్వాసం కలిగిన వారుగా ఉండి దేవుడు నటించేవారుగా ఉన్నారు కనుక వారి దేవుడితో ఉన్న దేవుని వెంబడించిన జీవితంలో వారికి ఆశీర్వాదం లేక, జీవితంలో వారికి మేలు చూడలేక కష్టాల్లోనే వారి జీవితాలు ఉన్నాయి, రోగాలతో వారి జీవితాలు ఉన్నాయి. గమనించి రాత్రి కాలమా ఈనాడు చాలా మంది జీవితాలు పలుకుతున్న మాట, 20 సంవత్సరాలు దేవుని వెంబడించావండి మా బతుకుల్లో మార్పు రాల, 30 సంవత్సరాలు దేవుణ్ణి నమ్ముకున్నావండి నా కష్టాల్లో ఉన్నాను, బాధల్లోనే ఉన్నాను, నువ్వెప్పుడు సంవత్సరాలు 6 సార్లు ఆసుపత్రికి పోతనే ఉన్నాను. దేవుడి స్తోత్రం. ఎందుకు ఆ పరిస్థితి జీవితంలో ఉంది? దేని బట్టి కూడా పరిస్థితి వచ్చింది? దేవునికి లేడా? దేవుని కలిగిలేవా? దేవుడు మందిరికి వెళ్తలేదా అంటే వెళుతున్నావే. దేవుడు మందిరికి వెళుతున్నావు, మందిరం తప్పట్లు కొడుతున్నావు, కానుకలు ఇస్తున్నావు, దశం భాగాలు ఇస్తున్నావు, ఉపవాస ప్రార్థన పెడతావు, పాల్గొంటున్నావు. ఇన్ని చేసి నీకు ఎందుకు ఈ పరిస్థితి ఉంది అంటే దేవుడు అంటున్నాడు సగం నాలో ఉన్నావు, సగం ఎక్కడ ఉన్నావంట? లోక అలవాట్లో ఉన్న. దేవుడు స్తోత్రం. వాటిని విడవకుండానే దేవా స్తోత్రం అంటున్నావు, వాటిని వదలకుండానే ప్రభా స్తోత్రం అంటున్నావు. ఆ లోక తలంపులన్నీ పెట్టుకొని ఉపవాసం చేస్తున్నా. అందుకే వారి జీవితాల్లో ఎన్ని ఉపవాసాలు ఉన్నా, ఎంత ప్రార్థన చేస్తున్నా, మందిరాన్ని వదలకుండా మందిరానికి వెళ్ళినా, మారు మోగేలాగా పాటలు పాడినా, చెయ్యి వాసుపేర తప్పట్లు కొట్టినా, నీ కష్టాజీతాలు మందిరికి ఇచ్చిన బతుకులు మార్పు రాదు, బతుకులో దీవులు చూడలేరు. కారణం ప్రభు అంటున్నాడు, నన్ను వెంబడించేవాడు సమస్తాన్ని విడిచిపెట్టి ఏం చేయాలంట? వెంబడించారా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఏ కుటుంబం అయితే దేవుని వెంబడించినప్పుడు లోక మాలిన్యం లేకుండా వెంబడించేవారుగా మనసు మార్చుకుంటారో ఆ కుటుంబాలు బాగుపడతాయండి. సంవత్సరం అవసరం లేదు, రోజుల్లోనే వారి జీవితాలు గొప్పగా మార్చబడతాయి. కుటుంబాలు దేవుడు అసలు వడ్డీల వరకు మార్చబడతారు. వారి బతుకులకి దేవుడు తోడుగా వస్తారు. గమనించు దైవజనమ, ఎన్నాళ్ళు దేవుడితో ఉన్న బతుకు మారలేదంటే లోపం మనది తప్ప దేవుడిది కాదు. దేవుడు న్యాయం కలిగిన వాడు, నీతి కలిగిన వాడు, ప్రతి మనిషిని కూడా సమాన భావంతో ప్రేమ కలిగిన దేవుడు. నీకెందుకు అన్యాయం చేస్తావు? మన జీవితాలు కరెక్ట్ గా లేకుండా మన దేవుని వెంబడించిన దేవుల చూడలేం. నేటి దినాలు ఎంతో మంది పేరుకు మాత్రమే దేవుని నమ్ముకొని వెంబడిస్తున్నారు కానీ పాత అలవాట్లు అప్పుడప్పుడు అలవాట్లు జారిపోతూ ఉంటారు. అలవాట్లు వదులుకోకుండానే ఒకప్పుడు ఫుల్గా తాగా నేను
అలాగే వస్తున్నారంటారు. దేవుడి స్తోత్రం. అది ప్రభు ఒప్పుకోడురా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు పూర్తిగా మారాలని ఏ తల్లిదండ్రులు కోరుకుంటారు కానీ సగం మారిపోతానమ్మా, సగం బాధలో ఉంటానంటే ఏ అమ్మ ఒప్పుకోదు, ఏ బాధ ఒప్పుకుంటారమ్మా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. పూర్తి మార్పు తల్లి కోరుకుంటుంది, పూర్తి మార్పు తండ్రి కోరుకుంటారు. అలా మారిపోయిన బిడ్డలు బట్టి అమ్మా నాన్న ఆనందిస్తూ ఉంటారు. 60 సంవత్సరాలు కూడగట్టిన ఆ ఇల్లు వాకలే పూర్తిగా మారిన కొడుకు చేతికి టకరాక. దేవుడి స్తోత్రం. భగవంతుడి చేతుల్లో ఉన్న ప్రతి ఆశీర్వాదం కూడా నీకు రాయాలని దేవుడు కోరుకుంటున్నాను. నువ్వు పేదరికలో ఉంటే దేవుడికి ఆనందమా? రోగాలతో ఆసుపత్రిలో ఉంటే దేవుడికి ఆనందమా? అప్పుల్లో ఏడితే దేవుడికి ఆనందమా? నీ జీవితం నిశ్చారితగా ఆనందమా? కాదండి. ప్రతి మనిషి కూడా దేవుని బట్టి ఆనందించాలని ప్రభు కోరుకున్నారు. అయితే మన జీవితాలు సగం మారి సగం మారక, సగ జీవితం దేవుడికి ఇచ్చి సగ జీవితం లోకానికి ఇచ్చాం కాబట్టి మనిషి జీవితంలో పరిపూర్ణంగా దేవుని బట్టి చూడలేకపోతున్నాం. దైవ ఆశీర్వాదాలు పరిపూర్ణ చూడలేకపోతున్నాం. దైవ మేలులో చూడలేకపోతున్నాం. ఏ వ్యక్తుల కోసం సిలువలో దేవుడు ప్రాణం పెట్టి సమస్తం మనిషి ఇవ్వాలో కోరుకున్నాడో ఆ కోరిక తెచ్చలేకపోతున్నాం. దేవుని బట్టి మన జీవితాలు బాగుపడాలని కోరుకుంటున్నాం కానీ నేను దేవుళ్ళు పూర్తిగా ఉన్నానా సగంగా ఉన్నాను చూసుకుంటే ఆ వ్యక్తులు పరిపూర్ణంగా మారుతారు. దేవుడి స్తోత్రం. అందుకే మూలవాక్యం అంటుంది, పేతురు పలుకుతున్న మాట, అయ్యా లోకంలో ఉన్న మమ్మల్ని నువ్వు పిలుచుకున్నావయ్యా, నీ రక్తంలో కరిగేవాడిగా మార్చుకున్నావు తండ్రి. నీకు చెప్తున్నాను తండ్రి, ఒకప్పుడు మా అలవాట్లు వేరేగా ఉండేవి, మా ఆలోచనలు వేరేగా ఉండేవి, మా తలంపులు వేరేగా ఉండేవి, మా ఉద్దేశాలు వేరేగా ఉండేవి తండ్రి. మేము సమస్త లోకమాలను విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం, మాకేమిస్తావయ్యా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నీవు కూడా సమస్త మాలను విడిచిపెట్టి ఒక తండ్రికి పెట్టగా నువ్వు అడుగుతావచ్చనమా, దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు ఇచ్చేవాడిగా ఉన్నారు కానీ తన చేతులు పరిపూర్ణంగా ఉండాలి. ఒక చెయ్యి దేవుడికి ఇచ్చి ఒక చేతులు పాపం దాచుకుంటున్నావా? ఒక చెయ్యి దేవుడికి ఇచ్చి ఒక చెయ్యి లోక కోరికలు దాచుకుంటున్నావా? ఒక చెయ్యి దేవుడికి ఇచ్చి ఒక చేతుల్లో లోక తలంపులు దాచుకుంటున్నావా? అలా దాచుకునే జీవితాలు ఎప్పుడు కూడా దేవుడి సహాయం చేయలేడు, దేవుడు మేలు చేయలేడు. చేసే సామర్థ్యం కలిగి ఉన్న నీ దోషములు, నీ అలవాటులు, నీ క్రియలు నీకు సహాయం చేసే దేవుడికి నీకేమవుతుందంటే మధ్య అడ్డు కూడా. దేవుడి స్తోత్రం. ఒక్కసారి ఈ అడ్డు కూడా ఉండకూడదని నీ అలవాట్లు వదిలే, నీ లోక తలంపులు వదిలే, లోకములో ఉన్న కోరికలు వదిలే పరిపూర్ణ వ్యక్తిగా మారి తండ్రికి తనయుడిగా, తండ్రికి కుమార్తెగా దేవుని గుండె కత్తుకొని నీతో నా జీవితం నడిపించు ప్రభువా అంటే నిన్ను వదలక దేవుడు నీ చెయ్యి పట్టుకొని పగల మేఘ స్తంభంగా ఉండి రాత్రి అగ్ని స్తంభంగా ఉండి వండా పెట్టిన ఆహారాన్ని ఎలాగ 40 సంవత్సరాలు లేదు సమయ కాంసే మన్నాను కురిపించాడో, ఒక పూట నీకు ఆహారం లేకుండా, ఒంటికి అనారోగ్యం రాకుండా, అప్పులో నీ కుటుంబం ఉండకుండా, కన్నీళ్ళని జీవితాలు ఉండకుండా 100 ఏళ్ల పాటు పూర్తిగా ఉందంటే కాలము కూడా రాజుడిగా గొప్పవారిగా మన జీవితాల దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. శుభ్రమా చూద్దాం. దావచనమా యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం ధ్యానం చేసుకుందాం. 14:12 చదవాలి. యెషయా గ్రంథం 14:12 వచనం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడిపోతుంది. జనములు పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి. చాలు. దేవుడి స్తోత్రం. ఎవరు నీడు? దేవుడి స్తోత్రం. ఎవరు? ఎవరమ్మా? తేజో నక్షత్రమా. ఎంత అందగలిగాడు ఎవరు? లూసిఫర్. దేవుడి స్తోత్రం. ఎందుకు వాడి జీవితం పాతాళములో పడిపోయింది తెలుసా? దేవుడు లూసిఫర్ను కోరుకొని దైవ శక్తులన్నీ కూడా లూసిఫర్కి ఇచ్చి తన తర్వాత స్థానాన్ని లూసిఫర్కి దేవుడిస్తే దేవుడు వెంబడి చెట్లుగా ఉండి మనుషులు అనుకుంటున్నాడు దేవుడి స్థానాన్ని పడగొట్టి నేను ఎక్కాల. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఏమనుకున్నాడండి? ఏ దేవుడి స్థానం అయితే పై స్థానంలో ఉందో ఆ స్థానం నాకు కావాలి,
అనుకుంటూనే, దేవుడితో ఉంటూనే కుయుక్తులు కలిగిన ఆలోచనతో లూసిఫర్ ఉన్నాడు. దేవుడితో ఉంటూనే దేవుడి స్థానాన్ని కొల్లగొట్టి ఆ స్థానంలో నేను ఉండాలనిస్తున్నాడు. అంటే దేవుడిని వెంబడిస్తున్నారు, దేవుడితో ఉన్నాడు, కానీ తన మనసు కుయుక్తులతోనే ఉంది, తన మనసు అహంకారంతోనే ఉంది, తన మనసు దేవుడి స్థానాన్ని పడగొట్టాలి చెడు ఆలోచనతో ఉంది. ఒక్కసారి లూసిఫర్ జీవితం గమనిస్తూ ఉంటే ఎక్కడ పడ్డాడో, దేవుడితో ఉన్నా, పరలోకంతో ఉన్నా, దేవుడు చూస్తున్న వాడి జీవితం ఎందుకు ఇంకా లోకం లేదు, ఎందుకు పాతాళంలో పడిపోయిందంటే పేరుకు దేవుని వెంబడించాడు, కానీ మనసు చెడిపోయిందిగా ఉండి వెంబడిస్తున్నాడు, చెడిపోయిన మనస్తత్వం కలిగి వెంబడిస్తున్నాడు. అందుకే తేజో నక్షత్రమా నీవేళ కింద పడితివి. దేవుడి స్తోత్రం. ఏ దేవుని బట్టి అయితే లూసిఫర్ జీవితం ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచాలో కోరుకొని అధికారాన్ని అప్పచెప్పి శక్తి బలం ఇచ్చాడో, అతను దేవుడు వెంబడించే వ్యక్తిగా ఉన్నాడు, కానీ చెడిపోయిన ఆలోచనలతోనూ కుయుక్తుల ఆలోచనతో ఉండటం వల్ల తండ్రితో ఉన్నా, దేవుడితో ఉన్నా, దేవుడి దగ్గర స్థిరముగా ఉండలేక పాతాళములో పడిన వారిగా, ఇబ్బంది పడుతున్న వారిగా బైబిల్ చరిత్రలో మనం చెప్తుంది. దేవుడి స్తోత్రం. సాధారణ మనుషు నుంచి దేవదూత వరకు కూడా దేవుని వెంబడించే వారి జీవితాలు ఎందుకు వారు శాపములో, కష్టాల్లో, కన్నీళ్ళు ఉన్నారంటే ఒక్కటే ప్రభు చెప్తున్నారు, నన్ను వెంబడించేవాడు సమస్త లోక మానవ విజనట వెంబడించాలి. దేవుడి స్తోత్రం. ఒక్కసారి గమనించు, నీ దేవదూతన కదా అంటే దేవుడితో కరెక్ట్ గా లేకపోతే దేవుడితో ఉన్నాడా? దేవదూతల్లో విడిచిపెట్టిన దేవుడు నువ్వు కరెక్ట్ గా ఉండకపోతే నీతో దేవుడు ఉంటాడా? కరెక్ట్ గా నువ్వు ఉండకపోతే దేవుడి సహాయం చూస్తావా? ఆకాశ మండలంలో గానించి భూలోకంలో మనిషి వరకు కూడా ఎందరో దేవుని వెంబడించారు. కొంతమంది వారి జీవితాలు బాగుపడ్డాయి, కానీ కొంతమంది జీవితాలు దేవుని వెంబడిస్తున్నా, దేవుడికి ప్రార్థన చేస్తున్నా, వారి పైకి దేవుడికి వెంబడిస్తారు, కానీ వదులుకోవాల్సిన వాడు వదులుకుండా దాచుకుని వెంబడించారు. అందుకే వారి జీవితాలు దేవుడితో ఉన్నా, దేవుని వెంబడించినా, దేవుడికి ప్రార్థన చేస్తున్నా, దేవుడు తప్పట్లు కొట్టినా, ఉపవాసాలతో ఉన్నా, తొలి పంటలో భర్త ఇచ్చినా, దశమ భాగాలు ఇచ్చినా, కానుకలు ఇచ్చినా పైకి మాకేంటారు, కానీ లోపల ఏడుస్తూ ఉంటారు. పైకి మాకేంటారు, కానీ లోపల కన్నీరు తండ్రి కారణం ప్రభు అంటున్నాడు, సమస్త విడిచిపెట్టావా? ఈ రాత్రికాలం ప్రభు ఆత్మ మనందరితో మాట్లాడుతుంది. నీ కుటుంబాన్ని ప్రభు ఆశీర్వాదాన్ని సమర్పించాడు. నీ కుటుంబాన్ని ఉన్నతమైన స్థానంలో ఉంచాలని దేవుడు కోరుకుని మాట్లాడుతున్నాడు. ఆయన నుంచి ఆశించేది మేకన కాదు, కోడిని కాదు, జంతువులు కాదు, కొబ్బరికాయ కాదు, అరటిపూల కాదు, అగరత్తులు కాదు, కానీ మార్పు చెందిన పూర్తి జీవితాన్ని దేవుడి చేతుల్లో పెట్టుకో. నీ జీవితం ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబం దీవిస్తాడు. నాకు ఇచ్చిన ఆత్మీయుడలైన ఈ మరియమ్మను సాక్ష్యం ఇచ్చింది. గతంలో నాకు మాట చెప్పిన బిడ్డ, అయ్యా పేరుకు దేవుడు నమ్ముకున్నావు, కానీ మా బతుకులు మారలేదయ్యా. ఏ దినమైతే యెహోవా అగ్నిజ్వాల ప్రార్థన మందిరంకి వచ్చానో సత్యము తెలుసుకొని మా మార్పు పరిపూర్ణంగా వచ్చింది. మేము నీతి మార్గంలో ఉన్నాం, యథార్థలో ఉన్నాం. ఒకరొక మాటల భయం వస్తుంది, ఎందుకంటే సత్యమైన దేవుడి మార్గములో మాకు సత్యము తెలిసింది. అయ్యా దేవుడి స్తోత్రం. ఎలా ఉంటే దేవుడు దీవిస్తారో మనకు తెలిసిందయ్యా. మా మాటలో గాని, మా చూపులో గాని, నడవడికలో గాని, దేవుడికి ఇచ్చే వాటిలో గాని ఎలా ఉంటే మా జీవితాలు బాగుంటాయో ఈ మందిరం వచ్చి తెలుసుకుందామయ్యని వారి జీవితాలు మార్చుకొని దేవుడు సహవాసం వెళుతుండగా ఆమె మనం చెప్పింది, అయ్యా మరోసారి దేవుడు మా ప్రాంతానికి రావాలి, దేవుడు మాట వినిపించాలి. సంవత్సరం అంతా దేవుడు మన కాచి కాచాడు. నాకున్న ఆశీర్వాదం మా గ్రామంలో ప్రతి ఒక్కరికి ఉండాలయ్యా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇటువంటి మనసుగా రావాలంటే ఎవరు వెంబడించాలి చెప్పండి? ఎవరు వెంబడి చెప్పాలి? నిజముగా దేవుణ్ణి ప్రేమించువారు, నిజముగా దేవుని వెంబడించువారు తన ఆశీర్వాదమే కాదు, కానీ తన పక్క వారి దేవుని కోట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మీరందరూ కూడా ఈ రాత్రి చక్కగా దేవుడు మాటలు విన్నారు, ప్రభు మీకు బోధించారు. ఆయన చేతుల్లో ప్రతి ఆశీర్వాదం
ప్రాముఖ్యంగా మరియమ్మ గారి కుటుంబానికి మీ అందరికీ వచ్చినప్పుడు దీవించబడిన గాక. తల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా చేరుతున్నారు. అనాడు పేరు అడుగుతూ ఉన్నాడు, అయ్యా ఒకప్పుడు మా జీవితాలు ఎలా ఉన్నాయో మాకు తెలుసు తండ్రి, కానీ మీ జీవులు కలిగిన మాటలు విన్నాక మీ సత్యం మాకు అర్థమైన తర్వాత నిర్ణయించుకున్నామయ్యా, ఈ దేవుడితో ఉండాలంటే చెడులో ఉంటే ఉండలేము, లోక కార్యాల్లో ఉంటే ఇంత ఉండలేము. ఎందుకంటే ఈయన పరిశుద్ధుడంట, ఈయన పవిత్రమైన దేవుడంట, ఈయన న్యాయాధిపతి అంత తెలుసుకున్న పేతురు అంటున్నాడు, అయ్యా సమస్త లోకమాలను విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం తండ్రి, నా జీవితాలకు ఏమిస్తావా అంటే ప్రభన్నాడు, డబ్బుతో చెప్పలేదు, ధనముకు చెప్పలేదు, కానీ పునరుద్ధానమందు 12 సింహాసనాల మీద తీర్పు చెప్పే అధికారులుగా మిమ్మల్ని ఉంచుతానన్నారు. ఈ రాత్రి కాలం ముందు నీ మనసులో ఉన్న బాధ ప్రభుత్వం మాట్లాడు. అయ్యా నేను నమ్ముకున్నాను కానీ నా జీవితాల్లో కష్టాలు పోలేదని ఏడ్చావేమో. అయ్యా ఎంతగా ఏడుస్తున్నా నా బాధలు తెల్లారలేదు ప్రభు అని ఏడ్చావేమో. ఏంటో నాకు అర్థం కావట్లేదని పక్కల దగ్గరికి వెళ్ళి దేవుని నమ్ముకున్నాను, దేవుని వెంబడిస్తున్నాను, దేవుని వెంబడించే కొలిది నా భర్త వ్యవస్థగా మారిపోతున్నా, నా కష్టాలు పెరిగిపోతున్నాయి, నా ఇబ్బందులు పెరిగిపోతున్నాయి, నా ఒంట్లో ఆరోగ్యం పెరిగిపోతుందని ఒకవేళ పక్కన ఉన్న వ్యక్తికి వెళ్ళి బాబు చెప్పుకుంటున్నాను. ఈ రాత్రి ప్రవర్తున్నాడు, నన్ను వెంబడించేవాడు సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడిస్తే నా చేతుల్లో ఉన్న ప్రతి దీవుడిస్తాను చెప్పినట్లేగా ఈ రాత్రి మీ మాటలు విన్నాం బాబు, మీ చేతుల్లో మీరు రాబోతున్నాం బాబు. నేను ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబం మీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. ఎంతవరకు తెలుసో తెలియక ఒకవేళ అటువంటి కోణంలో ఉంటే ఈ రోజు ఒక తీర్మానం తీసుకుంటున్నాం తండ్రి. నిజమే కదా, నా కొడుకు పూర్తిగా మారాలని కోరుకుంటాను కదా, నా కూతుర్ని పూర్తిగా మారాలని కోరుకుంటాను కదా, నా తండ్రికి ఆ మనసు ఉంది కదా, నేను కూడా సగం లోకంలో సగం దేవుల్లో ఉంటే నీ ఎలా తండ్రి మనసు కలుగుతుంది. ఈ రాత్రి నేను పరిపూర్ణంగా మార్పు చెందుతున్నాను ప్రార్థన చేసుకున్నా తండ్రి. ఎంతమంది దేవుడి వాక్యాన్ని విశ్రమించక దేవుడి వాక్యాన్ని గుండెలో దాచుకొని వాక్యం తగ్గ జీవితంగా పరిపూర్ణం చెంది ఈ రాత్రి నీ మనసు అప్పగించి నా జీవితం పరిపూర్ణంగా అప్పగిస్తున్నాను, నన్ను ఆస్వాదించే తండ్రిని ఎవరైతే ప్రార్థన చేయించున్నారో వారందరిని కనికరించండి. యెహోషువ మెదసమే కాంసాభిషేక రికందర అభిషేక కుమారా, నేను సర్వశక్తి గల దేవుని కుమారుడా, నాతో ఉన్నవాడు తల్లిడు, నాతో ఉన్నవాడు నావలే ఉండవలను, నాతో ఉన్నవాడు నావలే ఉండవలను, నాతో ఉన్నవాడు నావలే ఉండవలను. మెదసమే కాంసాభిషేక రికందర అభిషేక కుమారా, నేను పై రూపాన్ని చూడను, అంతరాత్మను చూస్తాను. ఏ మనిషి నాతో ఉండాలని కోరుకుంటే వాడు ధన్యుడు, వాడిని ఎత్తు పట్టుకుంటాను. ధన్యవాదాలు ప్రభా. ఈ రాత్రి వచ్చిన వారందరి జీవితాలు మీరు ఎత్తు పట్టుకొని ఆస్వాదించి మేలుతో నింపండి. ఇదిగో నా తండ్రి మరియమ్మ గారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ప్రభావాలు కృతజ్ఞత కలిగిన ప్రార్థన ద్వారా మీ మాటలు అందించే అవకాశాన్ని మాకు కల్పించారు. నిండిగా కుటుంబాన్ని ఆస్వాదించండి. ఆ యజమాని చేస్తున్న పనిని నూరంతులుగా దీవించండి. ఎదురుపడిగా మంచి ఎడ్యుకేషన్లో సహాయం చేయండి. అత్తగారి కుటుంబాన్ని ఆస్వాదించండి. వారి తోబుట్టుల్ని వారి బంధుమిత్రుల్ని ప్రతి ఒక్కరూ దీవించమని మరోసారి నాకు ఈ 2 సంవత్సరం నడిపించావు తండ్రి. ఈ సండ్రగుంట ప్రాంతం చేతిగా అప్పగిస్తున్న మంచి దీవులతో ఈ ప్రాంతం ఆస్వాదించండి. తల్లి నోట బిడ్డల పట్ల ఆనందకర మాటలు రావాలి తండ్రి. అటువంటి స్థాయిలో ఉంచండి. ఈ ప్రాంతం అంతా చిరునవ్వులతో ఉంచండి. పచ్చని పంటలు, పచ్చని ఆశీర్వాదాలు, పచ్చని మేలుతో ఈ ప్రాంతం అంతా దీవించమని మీ చిత్తమైతే మరోసారి మీ మాటలు అందించే భాగ్యమని దయచేయమని మా రక్షకుడు మీ కుమారుడైన యేసుక్రీస్తు నామం పేరుట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. యేసు రక్తమే చేయం, సిలువ రక్తమే చేయం, అపవాదికి నాశనం కలుగును గాక. తండ్రి ప్రేమ, క్రీస్తు కృప,
పరిశుద్ధాత్మ సహవాసం సదాకాలం తోడే నిచ్చిన దాకా అందులో లేఖలు పడదాం. కరుణించు